దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, అందరూ బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నానండి. యోహాను సువార్తలో ఉన్నటువంటి విషయాలు మనం ధ్యానించుకుంటూ వస్తున్నాము. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైన తరువాత ఈరోజు యోహాను సువార్త 20వ అధ్యాయము 20వ వచనములో నేను ఈ మాటలు మీకు తెలియచేస్తున్నాను. ఆయన అలాగూ చెప్పేవారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు యొక్క మరి గుర్తులు చూపించినప్పుడు వారు సంతోషించారట. ఎందుకు ఆయన గుర్తులు చూపించవలసి వచ్చింది అని అంటే, ప్రియులరా, ఆయన ఆయన యొక్క సంకల్పాన్ని తెలియచేయటానికి, వారిని బలపరచటానికి, వారిని లోకంలోనికి పంపించటానికి యేసుక్రీస్తు ప్రభువారు అన్ని సూచనలు వారికి చూపించలేదండి. చాలా సూచనలు చూపించారు. అందులో ఒక సూచన ఆయన చేతులకు ఉన్నటువంటి గుర్తులు, పక్కలో పొడిచినటువంటి గుర్తులు వారికి చూపిస్తూ వస్తున్న విధానాన్ని మనం ఈ వచనంలో చూస్తున్నాం. ప్రియులరా, స్వస్థపరిచిన చేతులకు మేకులతో గాయాలు, పవిత్రమైన పాదాలు భూమి మీద మోపినప్పుడు పొడమి ఆ పాదాలను ముద్దు పెట్టుకున్నటువంటి పవిత్రమైన పాదాలు, ఆ పాదాలలో మేకులతో కొట్టారు. ప్రజల ఆకలి దప్పులు కలిగినటువంటి ప్రజల ఆకలి తీర్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి డొక్కలోని బళ్ళెముతో పొడిచారు. ప్రియులరా, మనుషుల యొక్క తలంపులు బాగు చేసి వారిని పరిశుద్ధ రాజ్యానికి తీసుకువెళ్ళాలని అహోరాత్రుల్లో తండ్రితో ప్రార్థన చేయొచ్చు, తండ్రితో మాట్లాడుతూ, తండ్రితో సహవాసం చేస్తూ, ఈ ప్రజలను ప్రభువా ఎలాగూ నేను రక్షించాలి, నాకు సహాయం దయచే, నా శక్తి దయచే అని ప్రభు సన్నిధిలో ప్రార్థించచ్చు వారిని గూర్చినటువంటి తలంపులు కలిగిన యేసుక్రీస్తు యొక్క తలపై ముండ్ల కిరీటము చూసిరా ప్రియులరా. అలాంటి యేసుక్రీస్తు ప్రభు ఈరోజు శిష్యులకు ఆనాడు గుర్తులు చూపించారు. ఈనాడు బైబిల్లో నుంచి నీకు సూచనలో వాక్యమును చూపిస్తూ, నా కుమారుడా, నా కుమార్తె, నన్ను విశ్వసించు, నన్ను నమ్ము, నీ ఆత్మను రక్షించే దేవుడను నేనే కనుక ఇవిగో నా గుర్తులని ఈనాటికి కూడా యేసుక్రీస్తు ప్రభువారు తన గుర్తుల వాక్యం నుంచి చెప్తున్న సంగతులు మనకు తెలియజేస్తారు.